కార్తీక మాసం ఎప్పుడు అవుతుందా ఈ ఎగ్ పౌచ్ అనేది ఎప్పుడు చెయ్యాలా వీడియో అని చాలా వరకు ఎదురు చూశాను. ఫైనల్లీ నా టైం కూడా వచ్చేసింది. నేను కూడా ఈ వీడియో అయితే చేసేసాను. నేను ఇన్స్టాన్ ఫాలో అవ్వను కానీ యూట్యూబ్ లో చూస్తే ఎక్కడ చూసినా ఇవే వీడియోస్. ఇలా బాయిల్డ్ ఎగ్ తోని ఆమ్లెట్ అయితే వేసి చాలా వరకు ట్రై చేశారు చాలా మంది. ఫ్లాప్ అయిపోయిన వాళ్ళు కొంతమంది, మంచిగా వీడియో వచ్చిన వాళ్ళు కొంతమంది. నాకైతే పెర్ఫెక్ట్ గానే వచ్చింది. టేస్ట్ గురించి అయితే లాస్ట్ లో చెప్తాను. ప్రాసెస్ లోకి వెళ్తే ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. మనం ముందుగా ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకొని దానికి కొంచెం గంటలు అయితే పెట్టండి, ఎందుకంటే ఆయిల్ వేసినంటే పేలుతుంది. నెక్స్ట్ 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను, దాన్ని బాగా గిలకొట్టాను. పాన్ లోని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో బాయిల్డ్ ఎగ్ వేసి కొంచెం అటు ఇటు ఫ్రై చేశాక గిలకొట్టిన ఎగ్ ని కొంచెం వేసి అలాగా వేసేసాను. కొంత ఉడుకుతున్న తర్వాత ఇంకొంచెం వేసాను. అలా వేసుకున్న తర్వాత పైన కొంచెం ఉప్పు కారం అయితే జల్లుకున్నాను. కాకపోతే బాయిల్డ్ ఎగ్ అనేది ములగలేదండి, ఎందుకంటే నేను పెద్ద పాన్ లో చేశాను. పోపు పెట్టుకునేది పెద్దదైతే పర్వాలేదు, పోపు పెట్టుకునేది చిన్నదైతే పొంగుతుంది కదా అని నేను ఇందులో అయితే ట్రై చేశాను. అలా కొంచెం ఉప్పు కారం జల్లుకున్న తర్వాత కొత్తిమీర అయితే పైన జల్లుకున్నాను. ఇంకా ఫైనల్ గా వన్ సైడ్ బాగా క్రిస్పీ అయ్యాక టర్న్ చేసుకొని ఇలా ప్లేట్ లో తీసుకున్న తర్వాత ఇలాగా హ్యాపీ బర్త్డే లాగా కేక్ లా కట్ చేశాను. టేస్ట్ విషయానికి వస్తే ఆమ్లెట్ సెపరేట్ గా తిన్నట్టుగా ఎగ్ సెపరేట్ గా తిన్నట్టుగా ఉంది, పెద్ద ఏం లేదు ఇందులోనే. ఏదో డిఫరెంట్ గా ట్రై చేసామని మాటకే గానండి, టేస్ట్ అయితే నార్మల్ గానే ఉంది, పెద్ద ఏం కాదు. ఫైనల్ గా నేను ట్రై చేసేసాను. అబ్బా ఇంకా నెక్స్ట్ మీరే ఎవరైనా చెయ్యకపోతే వీడియో చేసుకొని తినేసి ఎంజాయ్ చేయండి.